మా గూడెంలో వానొచ్చి వరద పడిందంటే చాలు చేపల పండగే. ఈ కోతి మొహమోడికి అన్ని చోట్ల తొందరే. చేపలు ఏమైనా బస్సుకి వెళ్ళిపోతాయా? కొన్నిసార్లు అయితే ఈ వరదలో చేపలతో పాటు వేలను ఖర్చే ఎండ్రకాయలు కూడా వస్తాయి, పాములు కూడా వస్తాయి. పెద్ద ఎండ్రకాయ అయితే దొరికింది, దాని కాళ్ళు అయితే ఈర్చేసాను. కాళ్ళు ఉంటే కరిచేస్తుంది గనక. చూసారా, పీక లోతులు కూడా చేపలు వేట చేయాల్సి వస్తుంది. మా వలలో పాములే పడ్డాయో కప్పలే పడ్డాయో పూర్తి వీడియో అయితే చూసేయండి. ఎంత బాగుందో చూడండి అసలు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే వాగు చూద్దామని వచ్చాను. మా ఊరు వాగు అయితే పడింది, చూడండి ఎంత బాగా పొంగుతుందో. ఇప్పుడైతే కష్టపడిలో మేమైతే చేపలు పడడానికి సిద్ధంగా ఉన్నాం. వర్షం అయితే దంచి కొడుతూనే ఉంది. అయితే మనకైతే సూపర్గా ఉంటాయి, చేపలు బాగా దొరుకుతాయి. ఇలాంటివి మనం మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే కొత్త చేపలు టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ చేపల గురించైనా కొన్నిసార్లు ప్రమాదాలు వచ్చినా సరే ఈ చేపల గురించి సాహసం చేయాల్సింది తప్పదు. ఓకే, పూర్తి చూడండి వీడియో. ఈ కోతి మొహం వాడు వరదొచ్చిందో లేదో చూసిరమ్మని చెప్పి పంపిస్తే చాలా సేపటికి ఇంటికి వచ్చిండు. అబ్బో అబ్బో, వాగైతే పెరుగుతా ఉంది. ఇప్పుడు దిగితే గనక చేపలు అయితే దొరుకుతాయి. దిగుతున్నాను. చేపల కంటే తొందర ఎక్కువ ఈయనకి. నేను లేకపోతే కొట్టకపోయేవాడేమో. చాలా అరిచిదైతాక మనకు తెలియకుండే కొన్నిసార్లు అయితే పీకల లోతులో పెరిగిపోతుంది వాగు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వరద వచ్చిందంటే చాలు, ఊర్లో ఉన్న అక్కలమ్మలంతా వాగలోనే ఉంటారు. వరద వచ్చిందంటే మాకే కాదు, చేపలు కూడా పండగే. హాయ్ ఫ్రెండ్స్, ఇంత లోతులో చూడండి ఒక్కసారి ఎంత లోతులు ఉన్నానో. ఇంత లోతులో అయితే చాలా పట్టాల్సి ఉంటుంది, ఇలా పట్టాల్సి ఉంటుంది. ఇంతకన్నా పెద్ద రోజులు కూడా పట్టిన రోజులు అయితే ఉన్నాయి. చేపలు అయితే సన్న చేపలు, చిన్న చిన్న చేపలు, పెద్ద చేపలు, కాంచి అన్ని రకాల చేపలు దొరుకుతాయి. ఈరోజు కొత్తగా ఈ కాలువ అయితే పట్టింది. ఇది అడవి లోపల కాలువ. చూడండి చిన్న చేపలు దొరికాయి. ఇప్పుడు లేపు చూపిస్తాను. వరదలో ఒక్కోసారి ఏం కొట్టుకొస్తుందో, ఏం వస్తుందో, ఏం వలలో పడుతుందో మనకైతే తెలియదు. దేవుడా. ఫ్రెండ్స్, కాయ కాని కాయ మా వలలో అయితే ఎండ్రకాయ పడ్డది. దీన్ని అడ్డగలుగానే పడితే గనక మన వేలు కట్ అయిద్ది. అది నా వేలు కట్ చేయక ముందే దాని కాళ్ళని నేను కట్ చేయాలనుకుంటున్నా. ఫ్రెండ్స్, మా వాళ్ళు నేను పడతాను. ఇట్లా పట్టు, వీడియో ఆఫ్ చేయగా చెప్తా. పట్టు తీయాలి నేను. తన కాలు కింద తను చూడన్న దొరికినాయి, కాలు దొరికినాయి. కాలు దొరికినాయా? విరిచేస్తున్నా. కాళ్ళు యూస్ అయ్యి ఫస్ట్. ఈ ఎండ్రకాయ కాళ్ళు అయితే విరిచేస్తున్నా. విరిచేసాను. సౌండ్ వచ్చిందా? వచ్చిందే. ఇంకొకటి ఇది చూపెడుతుంది. పక్కనైతే పారేది వరద సౌండ్. ఫ్రెండ్స్, ఇదిగో కర్షక. నా చేతిలో పడితే ఎండ్రకాయ అయినా ఏ కాయ అయినా విరిచేస్తా. ఎండ్రకాయని పట్టేసా. ఇది నా వల్ల చిక్కుకున్నా. చూపెట్టు ఒకసారి. ఇదిగో ఎండ్రకాయ. కొన్నిసార్లు అయితే చేపలు పట్టలేనంతగా వస్తానే ఉంటాయి, కొన్నిసార్లు అయితే ఎంత పెట్టినా అస్సలు రావాయి. ఓ మై గాడ్, చేపలు పట్టాయి. ఇదేం చేప? ఏ చేప అయితేనే మనకు పడింది చాలు. తీసుకురా. కుట్టే చేప. జాగ్రత్త. మాట కదా. చేపలు పట్టడానికి చిన్న ఉపాయం అయితే నేను చెప్పనా? కద్దలకుండా ఉండాల వల్ల పెట్టిన చోట. చాలా ఓపికగా ఉండాలి మనకి. ఈ కోతి మొహం వాడైతే ఎంత చెప్పినా వినేదే లేదు. కదలొద్దు అంటే కూడా వినకుండా కదులుతానే ఉంటాడు. అందుకే చేపలు వెనకకి వెళ్ళిపోతున్నాయేమో. వర్షం మొదలైతే చాలా మందికి టీ కాఫీలు తాగడం సరదా. మాకైతే వాగులు చేపలు పట్టడం మాకు సరదా. 3 ఎండ్రకాయలు అయితే దొరికాయి ఫ్రెండ్స్ నాకైతే. వాటిని అయితే కాళ్ళు అంతా ఇరిచేస్తున్నాను. దొరికిన దాన్ని దొరికినట్టే, లేదంటే మాత్రం నన్ను వేసేస్తాయి. వర్షం అయితే పడతానే ఉంది. దీని ఖైమా చేసేసా. ఎండ్రకాయకి కాలు ఇరవాలి, లేకపోతే పైకి ఎక్కేసి పోతుంది. చేపలు ఎత్తుతాం పట్టు. ఇదొక కాలు,
ఈ ఎండ్రకాయ కొండ అయితే చూస్తున్నారా, ఎలాంటి వేలు పెట్టా కట్ అయిపోవాల్సిందే. ఫ్రెండ్స్ ఇంకొక ఎండుకాయ అయితే మనకు దొరికింది. తీతి దాన్ని ఇరిసేస్తావా? ఇదైతే చాలా పెద్దగా ఉన్నది. వావ్, ఒకసారి బా చచ్చిపోయింది అది. ఒకసారి తీర్చి విడు. బా ఇంతలా ఉంది చూడు, అసలు కాళ్ళు ఎక్కువలా ఉంటాయి. ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇలాంటి ఫ్రెండ్స్ ఇలాంటి దాంతో కానీ కుడితే మామూలుగా ఉండదు. అది ఒకసారి పెట్టు, చేతులు పట్టుకో, ఒకసారి పెట్టు, ఎమ్మడి తీసేస్తావు. ఈ మనిషికి అన్ని వింతలే. ఎట్లా ఉందో చూడండి దాంట్లో వేసి. మా ఆదివాసులు ఎండ్రకాయని నిప్పుల్లో కాల్చి తింటారు. కామెరలకు చాలా మంచిగా పనిచేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నిప్పులో కాల్చుకొని తిని చూసారంటే అసలు మర్చిపోరు. ఎండిపోయి ఉన్నావు బాగా. ఇది ఎండ్రకాయ లాగానే. మాకైతే కూరకు సరిపోయేంత చేపలు ఎండ్రకాయలు దొరికినాయి. మేము ఇంకొన్ని చేపలు పడదాం అనుకున్నాం, కానీ వరద పెరుగుతుందని ఇంటికి వెళ్ళిపోయినాం. వాగు దగ్గర అయితే వర్షం పడింది, ఇంటికి రాగానే వర్షం ఆగిపోయింది. అదేంటో. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయి చేపలు అయితే ఈరోజు మాకు పండగే. ఎంత బాగున్నాయి చూడండి. చిన్న చేపలు చాలా బాగుంటాయి. చూస్తున్నారా, ఇది బొత్త చేప అంటారు. మేమైతే తలకాయలు కూడా తీసేయకుండే వండుతాము, చాలా బాగుంటుంది. ఈ బొత్త చేపల కడుపులో చెనైతే ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఈ చేప పేరు పాపిరం. ఇదైతే నీళ్ళల్లో పట్టుకోవడానికి ట్రై చేస్తే చేతినైతే కొడవలు కోసినట్టే కోసేస్తాయి. శుభ్రంగా కూరకి కావలసిన చేపలు అయితే కడిగి పెట్టుకున్నాం. ఎండ్రకాయలు కూడా. మా తమ్ముడు కూతురు అయితే నన్ను ఎత్తుకోమని వెనక నుంచి బాగా పిలుస్తా ఉంది. ఇంతసేపు నేను కనబడకుండా వాగకు పోయి ఉన్నాను కదా చేపలకి. ఫ్రెండ్స్ ఇద్దరం అయితే నవ్వు కొంచెం అయిపోయింది. కర్రీ అయితే త్వరలో తినబోతున్నాం. చూద్దాం ఎలా ఉంటుందనేది. మీరైతే పూర్తిగా చూడండి. ఇదే మా అడవి జీవితం. ఉదయం నుంచి రాత్రి వరకు అడవే మా ఆధారం. కూర చూడడానికి ఎలా ఉంది, వింతగా ఉందా? తినడానికి మాత్రం చాలా టేస్ట్ గా ఉంటుంది. కొత్త నీళ్ళలో పట్టిన చేపల కూర రుచి ఏ 5 స్టార్ హోటల్లో కూడా దొరకదు. మనలో మనమాట. నేను ఎప్పుడు 5 స్టార్ హోటల్లో అయితే నేను అస్సలు తినలేదు తెలుసా. ఈ బొత్త చేపలో చెన్న ఉంటుందని నేను చెప్పాను కదా, చూడండి ఎలా నోరు ఊరిస్తుంది కదా చెన్న. నేను మీ అడవి బిడ్డ రాధా. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తున్న వారిని ఛానల్ ని ఫాలో కండి.